అందరికీ నమస్కారం. స్మృతి మందన్నకు సంబంధించి నేను ఆ అప్డేట్స్ అన్నవి ఏవైతే ఉన్నాయో మనసుకు తీసుకుని మరీ ఇస్తున్నాను తప్ప వేరేదైతే కాదు. ఎందుకంటే ఒక మగాడు ఒక ఆడది వాళ్ళ గతం ఏదైనా కానీ వర్తమానంలో అన్నప్పుడు నీతిగా నిజాయితీగా ధర్మంగా ఉండాలి. అది అలాగా తనకి ఏదైతే చెప్తావో అదే చేయాలి. తనకి ఆల్రెడీ చెప్పు, నేను రాముడి ధర్మం ఫాలో అవుతాను, బట్ నేను రాముడిని కాదు కృష్ణుడిని. అంటే నేను ఎవరితో ఉంటానో వారు ధర్మబద్ధంగా ఉంటాను. రుక్మిణి, సత్యభామ, జాంబవతి, రాధమ్మ ఇలా. అలా కాదు నేను రాముడిని, నువ్వు తప్ప నాకు ఎవరూ లేరు, నా గతమంతా అయిపోయింది, ఇక నువ్వే నాకు అన్నప్పుడు అలాగే ఉండాలి. ఇప్పుడు పలాష్ స్మృతి మందన్న విషయంలో 2017లో అప్పుడున్నటువంటి గర్ల్ ఫ్రెండ్ బీర్వాషాకి ప్రపోజ్ చేసిన విధానం ఏదైతే ఉందో వెనకాల అటాచ్ చేశాను చూడండి. సేమ్ అలాగే మొన్న స్మృతి మందన్న కూడా ప్రపోజ్ చేశాడు. 2017లో ప్రపోజల్ చేశాడు బీర్వాషాకి. ఆ తర్వాత ఎంగేజ్మెంట్ కాలేదు, ఎర్లీగానే ఎవరిదారు వాళ్ళు అనుకున్నారు. ఇక ఆ తర్వాత ఈమె స్మృతి మందన్నతో స్నేహం తర్వాత లవ్ కాస్త పెళ్లి దాకా వచ్చింది. వాళ్ళ పెళ్లి టాపిక్ కూడా ఫస్ట్ రేస్ చేసింది, సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది ఎవరో తెలుసా? జెమిమా రోడ్రిగ్స్. ఈ జెమిమా స్మృతి మందన్న మంచి క్లోజ్ ఫ్రెండ్, జస్ట్ లైక్ సిస్టర్స్ అనుకోవచ్చు. ఈ జెమిమా రోడ్రిగ్స్కి ఆస్ట్రేలియాలో ఈ సమ్ టోర్నమెంట్, అది క్రికెట్ టోర్నమెంట్, కొన్ని క్లబ్లు కొడతారు కదా లైక్ అలా. అందులో బ్రిస్బెయిన్ క్లబ్కి తను ఆడాలంట. బట్ ఇప్పుడున్న పరిస్థితులు నేను రాలేను, అర్థం చేసుకోండి, నేను మా శృతికి తోడుగా ఉండాలి, అండగా ఉండాలి. వాళ్ళ నాన్నకి హెల్త్ బాగాలేదు, తనక పెళ్ళి వచ్చేసి అకస్మాత్తుగా ఆగిపోయింది, సో ఐ నీడ్ టు బి హియర్ విత్ మై స్మృతి అని చెప్పేసి అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేసి ఓకే గో హెడ్ అన్నారు. నిజంగా జెమిమా రోడ్రిగ్స్ లాంటి ఒక ఫ్రెండ్ దొరకడం స్మృతి అదృష్టం. నిజంగా ఒక టీంలో ఒక ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా ఇటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఉండాలి, ఉంటారు కూడా. ఇక ఇప్పుడు వాళ్ళు క్రాస్ చెక్ చేసుకున్న ఈ పలాష్ ఎటువంటి వాడు ఏంటంటే తెలిసేది. నేను పలాష్ గురించి మళ్ళీ తప్పుగా మాట్లాడుతున్నా. అతను ఈ మేరీ డికోస్టా అని చెప్పేసి ఒక ఆమెతో రిలేషన్లో ఉంది అదని అన్నారు కదా, చాట్ వైరల్ అయింది. ఆమె క్లారిటీ ఇచ్చింది. ఏమంది? బాబు, నేను అండ్ ఇతను ఇద్దరు కూడా చాట్ చేసుకుంది ఏప్రిల్ 29 నుంచి మే 30 లోపు, హార్డ్లీ 1 మంత్. అది ఈరే. ఎక్కడ కూడా నేను అతనిని ఇబ్బంది పెట్టలా, అతను నన్ను ఇబ్బంది పెట్టలా. అండ్ మీరంతా అనుకుంటున్నట్టు స్మృతి మందన పెళ్లి చూపిన కారణమైన అమ్మాయిని నేను కాదు, ఆ కొరియోగ్రాఫర్ నేను అసలు కాదు, నేను అసలు కొరియోగ్రాఫర్నే కాదు. నాకు అతనికి మధ్య సర్టన్ లిమిట్స్లోనే చాట్ నడిచింది తప్ప ఎక్కడ కూడా మేము లిమిట్స్ క్రాస్ చేయాలి. అండ్ స్మృతి మందన్న అండ్ ఈ అమ్మాయి స్మృతి మందన్న పలకు సంబంధించి వాళ్ళకి సంబంధించి ఎప్పుడైతే పెళ్ళి అనేది నాకు తెలిసిందో చాలా హ్యాపీగానే ఫీల్ అయ్యా. దయచేసి మరి నన్ను ఎందుకు లాగారో నాకు తెలియదు, కానీ నేనైతే కాదురా బాబు అందు. స్మృతి మందనని ఇబ్బంది పెట్టలా, ఈ పెళ్ళి ఆపడం కారణం నేను కాదు, అలాగే ఈ పలాష్ నన్నేమి ఇబ్బంది పెట్టలేదు అని అన్నది. అంటే ఆమెకే సంబంధం లేదు, ఓకే రైట్లీ వదిలేద్దాం. మొన్న మధ్య ఇంకో సింగరో ఎవరు అన్నారు, వాళ్ళు ఏకంగా ఈ పలాష్ స్మృతి మందన ఎంగేజ్మెంట్కి వచ్చి విషయం కూడా చెప్పినారు. సో వాళ్ళు కాదు. ఇక ఇప్పుడు స్మృతి మందన్న లైఫ్లోకి వచ్చిన తర్వాత ఆమె అన్నట్టుగా ఇతను ఉన్న పలాష్ ఉన్నా అతను గతం తాలూకు అలవాటు రిమైనింగ్ అన్నీ పోలేదు. బట్ పైకి మాత్రం ఇలా ఉంటున్నా కానీ లోపల మాత్రం నడిపిస్తున్నాడు అని చెప్పేసి రకరకాల వార్తలు మరలా చెప్తున్నా. ఇతను ఎవరు నిరిగించడానికైనా అయి ఉండాలా, లేదా నిజమైన అయి ఉండొచ్చు, లేదా అనుమానాలు పుకార్లైనా అయి ఉండొచ్చు. స్మృతి మందన ఫ్యామిలీ ఇప్పుడు ఎలా తీసుకుని చెప్పండి. వాళ్ళ నాన్న కానీ స్మృతి మందన కానీ ఆగుతుంది అక్కడైనా? ఎందుకు? పలాష్ యొక్క బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే అంత గొప్పగా ఏమి లేదు. అండ్ గతంలో ఉన్న గర్ల్ ఫ్రెండ్కి ఎలాగైతే చెప్పున్నాడో అదే తరహా ఇక్కడ చెప్పాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాయండి, నేను పార్వతి అమ్మాయిని ప్రేమించా, లావణ్యని ప్రేమించా, గోదావరిని ప్రేమించా, తర్వాత సంజ, విజాల్, ఇంకా రకరకాల పేర్లు నేను అనుకుందాం. ఈ పేర్లన్నింటినీ కూడా నేను ఇష్టపడ్డాలని ప్రేమించడం అనుకుందాం. బట్ వాళ్ళల్లో సమాజానికి కనపడేలాగా నేను ఒకరికే ప్రపోజ్ చేయాలి, ఆ ఒకరితో నేను పెళ్లి చేసుకోవాలని అనుకుందాం. అప్పుడు నేను ఎలా ప్రపోజ్ చేస్తాను? ఆల్రెడీ గతంలో అనుషకు ప్రపోజ్ చేశా అందరి ముందు, బట్ అనుషకు నాకు పెళ్ళి అవ్వాల. ఇప్పుడు నేను పెళ్లి చేసుకొని చెప్పేసి అనుకుంటుంది లావణ్యని. అప్పుడు లావణ్యకి అందరి ముందు ప్రపోజ్ చేయాలి. లావణ్య క్రికెటర్, నేను వచ్చేసి మ్యూజిక్ డైరెక్టర్. అప్పుడు ఆల్రెడీ గతంలో అనుషకు ప్రపోజ్ ఆల్రెడీ అంతా చూస్తున్నప్పుడు ఇప్పుడు లావణ్య కొత్తగానే ప్రపోజ్ చేస్తున్నప్పుడు ఎగ్జాక్ట్గా అదే చెప్తానా, అదే ఫాలో అవుతానా? ఐ లవ్ అనే చెప్తా, వీళ్ళు మ్యారీ అనే చెప్తా. బట్ ఆ స్టైల్ అనేది ఉంటుంది కదా, ఆ వేరియేషన్ చూపించాలి కదా. అలా కాకుండా నేను ఇంతే ఇలాగే ఉంటా, ఎవరికైనా ఎలాగే చెప్తారు అనుకుంటూ ఉంటే కరెక్ట్ కాదు కదా. సో ఇక నేను ఏమంటానంటే ఏమిలే, స్మృతి మందన్న కానీ వాళ్ళ నాన్న కానీ
మరలా పెళ్లి టాపిక్ గురించి అసలు ఎక్కడ రేస్ చేయాల. ఆ అమ్మాయి జెమిమా రోడ్రిగ్స్ ఏకంగా ఆస్ట్రేలియా క్రికెట్ ఆడాల్సిన సైతం వెళ్ళకుండా ఇక్కడే ఉంది. అంటే సంథింగ్ ఇస్ గోయింగ్ ఆన్, సంథింగ్ ఇస్ ఫిషింగ్. పలాష్ వాళ్ళ సిస్టర్ అండ్ వాళ్ళ అమ్మ వీళ్ళు మాత్రమే పెళ్లి టాపిక్ గురించి మాట్లాడుతున్నారు తప్ప స్మృతి మందన కానీ వాళ్ళ నాన్న కానీ వాళ్ళ అమ్మ కానీ, స్మృతి మందన వాళ్ళ అమ్మ పేరు స్మృతి, వాళ్ళ అమ్మ పేరు స్మిత, వాళ్ళ నాన్న పేరు శ్రీనివాస్. సో శ్రీనివాస్ కానీ స్మిత కానీ స్మృతి మందన కానీ ఒక్కళ్ళు కూడా పెళ్లి టాపిక్ గురించి ఎవరు మాట్లాడతారు. అండ్ పలాష్ సంబంధించి రూమర్ మీద రూమర్లు చక్కర పడుతున్నాయి. అతని యొక్క పాస్ట్ లైఫ్ క్రాస్ చెక్ చేసినప్పుడు అప్పటికిప్పుడు ఏం మారలేదని అంటున్నారు. అతను జెన్యున్గా మరి అంత బాగానే ఉండి ఇప్పుడు ఏదో రూమర్లు కనుక వస్తే టైం తీసుకొని స్మృతి వచ్చేసి సార్ట్అవుట్ చేసుకుంటే ఓకే. బట్ నా సలహా ఏంటంటే పలాష్ విషయంలో స్మృతి అయితే ఎక్కడో చిన్న రాంగ్ స్టెప్ వేస్తే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే గతం తాలూకు ఆల్రెడీ ఒక హిస్టరీ అనేది ఉన్న తర్వాత మనకంటూ ఫ్రెష్ అట్ ది సేమ్ టైం మనకంటూ సొసైటీలో వచ్చేసి ఒక బ్రాండ్ అనేది ఉన్నప్పుడు ఖచ్చితంగా వేసి అడుగు ఎలా ఉండాలన్నప్పుడు కొంచెం కూడా ఇబ్బంది అనేది రాకుండా చూసుకోవాలి. వాంటెడ్గా మనం లైఫ్లోకి కొత్త కొత్తలను యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు ఆ యాక్సెప్ట్ చేస్తున్న గతం కరెక్ట్గా లేదన్నప్పుడు లేదా గతంలో ఏదైనా రిమార్క్స్ ఉన్నాయి అన్నప్పుడు మన మీద కోపంతో అతను నెగిటివ్గా చూపించి మన మీద బురదలో చాలామంది ఉంటారు. అంటే మనం ఎంత కేర్ఫుల్గా ఉండాలి. స్మృతి మందన పాపం ఈ పాయింట్ దగ్గర ఎక్కడో పాపం మిస్ అయింది. ఎనీవే అంతా మంచి జరగాలి. ఐ లవ్ మ్యారేజ్ ఎప్పుడు ఇరువురు పెద్దలు ఒప్పుకున్నప్పుడు, ఎప్పుడు ఇద్దరు కూడా వాళ్ళకన్నా నిలబడ్డప్పుడు. ఇక్కడ అలాగే ఉంది అంతా. కానీ ఇతని యొక్క బ్యాక్గ్రౌండ్ చూస్తున్నా, ఇప్పుడు వస్తున్న రూమర్స్ అవన్నీ చెక్ చేస్తున్నా, ఈ పెళ్లి అంతా కూడా ఆగమని నాకైతే అనిపిస్తుంది. మేబీ పెళ్లి జరగదని నాకైతే అనిపిస్తుంది. అన్ని సెట్ రెడీ అయ్యి అన్ని సార్ట్అవుట్ చేసుకుని పెళ్లి చేసుకుంటే సంతోషమే. బట్ మీలో మాత్రం ఎవరు మాత్రం తప్పు అయితే చేయకండి. ఎందుకంటే ఎప్పుడప్పుడు మనకు తెలిసింది వాళ్ళు రైటా రాంగా ఏంటి అని చెప్పేసి. అలా అనిపించిన రోజు, తెలిసిన రోజు జాగ్రత్త పడడం తప్పేమీ లే. అండ్ ఇందా నేను చెప్పిన పేర్లు నాకు తెలిసిన వాళ్ళ పేర్లు కాదు బాబు, మామూలుగా రఫ్గా చెప్పి. ఓకే, మళ్ళీ చెప్తున్నా. ప్రేమ అయినా పెళ్ళి అయినా, పెళ్లికి ముందైనా ప్రేమకు ముందైనా, ప్రేమలో ఉన్నప్పుడైనా, పెళ్లి పనులు జరుగుతూ ఉన్నప్పుడైనా, పెళ్ళి అయిన తర్వాత అయినా, ఎప్పుడైనా కానీ అతను కరెక్ట్ కాదు, ఆ అమ్మాయి కరెక్ట్ కదని మీకు తెలిసింది. గొడవలొద్దు, హడావుళ్ళొద్దు, నెమ్మదిగా కూర్చొని నువ్వు నేను కలిసి బతకాలని అనుకుంటున్నావు. బట్ సిచ్యువేషన్ చూస్తే అలా ఏవి సింక్ అవట్లా. నీకు నేను బాగుంటే కావాలి, నాకు నువ్వు బాగుంటే కావాలి, విడిపోదాం. సమాజానికి ఏం చెప్తే కంఫర్ట్ ఉంటుందో నువ్వే చెప్పిన అదే చెప్తా. లేదు నువ్వేం చెప్తా అనుకుంటావో అదే చెప్పు, పర్లేదు. అంతిమంగా మనం కలిసి ఉన్నట్టయితే కరెక్ట్ కాదు, దేని బట్టి సమస్యలు. ఓకే, ఎవరి దారి వాళ్ళది. బట్ ఎలా విడిపోవాలి, చూసేవారికి సంబంధించి మన ఇద్దరి మధ్య ఉన్నటువంటి వ్యక్తిగత విషయాలు కాదు, వేరే విషయాల్లో మనం విడిపోయినట్టు ఉండాలి అన్నట్టుగా మాట్లాడుకుంటే బెటర్. ఇప్పుడు ఇక్కడ అలాగే జరుగుతుంది నాకైతే అనిపిస్తూ ఉంది.